అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమేష్ తివారీ. ఈరోజు మీ అందరి కోసము ఒక మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ పాకెట్ ఫ్రెండ్లీ 135 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ తీసుకొచ్చానండి. చాలా అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంటుంది. అపార్ట్మెంట్ కాస్ట్కే ఇండిపెండెంట్ హౌస్ అండి. ఇండిపెండెంట్ హౌస్ కూడా 135 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ 2 BHK అండి. ఈ ప్రాపర్టీ మంచి ఎలివేటెడ్ కారిడార్లో ఉంది. అలాగే హైవేకి కూడా జస్ట్ 15 మినిట్స్ డ్రైవ్లోనే రీచ్ అవ్వచ్చు. సరౌండింగ్ మొత్తం కూడా స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా ఉంటాయండి. మీకు ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు చెప్తాను. మీరు కనుక ఫస్ట్ టైం మా ప్రాపర్టీ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి అష్టసిద్ధి ప్రాపర్టీస్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్, షేర్, కామెంట్ కూడా చేయండి. అండ్ తప్పకుండా బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మనము వెంకట సాయి ప్రేమ్ నగర్ కాలనీ HMDL లేఅవుట్లో ఉన్నామండి. మనం ఎదురుగా చూసినట్లయితే ఇదంతా కూడా ప్రపోజ్డ్ 60 ఫీట్ రోడ్. అండ్ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకొకటి కొత్తది కూడా HMDL లేఅవుట్ అనేది రావడం జరుగుతున్నదండి. ఇప్పుడు మనకు ఏదైతే ఈ 135 స్క్వేర్ యార్డ్స్ ఇండిపెండెంట్ హౌస్ ఉందో యాక్చువల్గా ఇది HMDL లేఅవుట్లో కన్స్ట్రక్షన్ అయింది. సో ఇదంతా కూడా HMDL లేఅవుట్ అండి. ఇందులో తీసుకున్న వాళ్ళందరూ కూడా ఈ HMDL లేఅవుట్కి వాళ్ళు ఒక పేరు కూడా ఏర్పాటు చేసుకున్నారు. వెంకట సాయి ప్రేమ్ నగర్ కాలనీ అనేది వాళ్ళు పేరు అనేది పెట్టుకున్నారండి. పదండి ఒకసారి మనము ప్రాపర్టీ దగ్గరికి వెళ్ళి కూడా ఎలా ఉందో చూద్దాం. సో ఇప్పుడు మనము ఈ గేటెడ్ కమ్యూనిటీకి వచ్చామండి. ఇందులో ఉండే వాళ్ళందరూ కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీ యూనియన్ అనేది ఫామ్ చేశారు, సొసైటీ ఫామ్ చేశారు. ఆ సొసైటీ కూడా రిజిస్టర్డ్ అయి ఉందండి. 947/2004లో ఇది రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇక్కడ అన్ని ఫ్యామిలీస్ కూడా ఈ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటించే ఇక్కడ అందరు కూడా గేటెడ్ కమ్యూనిటీ అందరు కూడా ఇక్కడ స్టేయింగ్ అనేది చేస్తున్నారండి. సో ఈ ప్రాపర్టీ కూడా చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ అండి. ఒకసారి మనం వెళ్ళి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్ని కూడా చూద్దాం పదండి. సో మనము ఇప్పుడు ఈ ప్రాపర్టీ దగ్గరికి వచ్చామండి. ఈ ప్రాపర్టీకి ఎదురుగా అంతా కూడా మనకి 30 ఫీట్ బ్లాక్ టాప్ రోడ్ అనేది ఉంటుంది. అండ్ ఇటువైపు కూడా మీరు చూసినట్లయితే చెట్లు పెంచుకోవడానికి ఇటు కానివ్వండి ఇది ఒకటి మనకు ప్లాంటేషన్కి స్పేస్ కూడా ఇచ్చారు. అండ్ మీరు ఎలివేషన్ ఆఫ్ ద బిల్డింగ్ చూసినట్లయితే మంచి డీసెంట్ కలర్గా సింపుల్గా ఇచ్చారండి. అండ్ ర్యాంప్ కూడా మంచి విడ్త్ ఉన్న ర్యాంపే ఇచ్చారు. మీరు గేట్ చూసినట్లయితే ఇదంతా కూడా 9 ఫీట్ విడ్త్ ఉన్న గేట్ ఇచ్చారండి. అంటే 4 వీలర్కి ఇన్ అండ్ అవుట్ యాక్సిస్కి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. పదండి ఒకసారి మనం లోపలికి వెళ్ళి పార్కింగ్ అండ్ ఇంట్లో ఎలా ఉందో చూద్దాం. సో రండి, మనం పార్కింగ్ ఏరియా చూసినట్లయితే ఈ విధంగా మంచి స్పేషియస్ పార్కింగ్ ఇచ్చారండి. పార్కింగ్లో మనకి ఒక కార్ వస్తుందండి, పెద్ద కార్ వస్తుంది. అండ్ దాంతోపాటు మనం పార్కింగ్లో ఈ ఫ్లోరింగ్ కూడా చూసినట్లయితే యాంటిక్ గ్రిప్, ఇదంతా కూడా యాంటిక్ గ్రిప్ ఉన్న మార్బుల్ అనేది ఇచ్చారు. అండ్ మీరు ఇటు ఎలివేషన్లో ఉన్నటువంటి ఈ యొక్క వాల్ కూడా చూసినట్లయితే ఇదంతా కూడా మంచి టైల్స్ ఇచ్చారండి. ఈ టైల్స్ అన్నీ కూడా ఎంబోస్డ్ టైల్స్ అండి. అంటే మనం ఇలా టచ్ చేస్తే ఇక్కడ ఉన్న చిన్న డిజైన్ మన హ్యాండ్కి ఫీల్ వస్తుందండి. సో ఇదంతా కూడా ఎంబోస్డ్ ఇచ్చారు. అండ్ మనం ఇటువైపు చూసినట్లయితే బిల్డింగ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా జిందాల్ స్టీల్ యూస్ చేసి ఈ యొక్క రైలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి. అండ్ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వస్తే యూస్ చేసుకోవడానికి కామన్ వాష్రూమ్ కూడా స్టెప్స్ కింద ప్రొవైడ్ చేశారు. అండ్ మనం ఇటువైపు చూసినట్లయితే ఇటు ఒక 3 ఫీట్ గల్లీ అనేది కూడా ఇచ్చారండి. ఇదంతా కూడా 3 ఫీట్ గల్లీ అనేది ఇచ్చారు. అంటే సో ఇంటికి రైట్ రౌండ్గా కూడా గల్లీ అనేది ఇచ్చారండి. సో మనం ఈవెన్ టాప్లో కూడా చూసినట్లయితే మంచి ఫాల్ సీలింగ్ ఉందండి. అండ్ మీరు హైట్ కూడా చూసినట్లయితే మీకు 12 ఫీట్ హైట్ పర్ఫెక్ట్గా ఉందండి. మనం మెయిన్ డోర్ నుంచి బయటికి అంటే గేట్ వైపు చూసినట్లయితే ఈ విధంగా మంచి గ్రీనరీ అనేది ఉంటుంది. చూడండి, ఈవెన్ మనకు నెమలులు అరుస్తున్న సౌండ్ కూడా వస్తుంది. సో చాలా ఎన్వైరన్మెంట్ ఫ్రీగా చాలా బ్యూటిఫుల్ ఏరియాలో ఈ యొక్క హౌస్ అనేది ఉందండి. అండ్ మనము మెయిన్ డోర్ అంటే కంప్లీట్గా మన సింహద్వారం అయినటువంటి డోర్ చూసినట్లయితే కంప్లీట్గా టీకుడ్ తోటి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఎంత మంచిగా డిజైన్ ఇచ్చారో. మంచి ప్రాపర్ గ్లాస్ అన్ని ఇచ్చారండి. ఈవెన్ డోర్ కి కూడా చూడండి మంచి ఫ్రేమ్ అనేది ప్రొవైడ్ చేశారండి. సో ఒకసారి మనము మెయిన్ హాల్ లోకి ఎంటర్ కాగానే హాల్ వ్యూ అనేది ఇంత పెద్ద స్పేషియస్ గా హాల్ వ్యూ అనేది ఇచ్చారు. అండ్ మీరు టాప్ లో చూడండి మంచి బ్యూటిఫుల్ గా ఫాల్ సీలింగ్ అంతా కూడా ఇచ్చారండి. హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. ఇటువైపు మనకి టీవీ పెట్టుకోవడానికి ఇటు ఎలక్ట్రికల్ పాయింట్ అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా సోఫా లాంటిది పెట్టేసుకోవచ్చు. అండ్ ఇదంతా కూడా మనకు డిజైన్ స్ట్రక్చర్ ఇచ్చారు. ఇదంతా కూడా ఒక ఆర్చ్ లాగా ఇచ్చారండి. మంచి డిజైనింగ్ గా ఉంటుంది. బ్యూటిఫుల్ హాల్ అండి. హాల్ నుంచి మనము ఇటు మెయిన్ డోర్ అండ్ మెయిన్ డోర్ నుంచి గేట్ వైపు చూస్తే వ్యూ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఇదంతా కూడా హాల్ అండి. మంచి స్పేషియస్ గా ఇచ్చారండి హాల్ కి ఇటువైపుగా మనకి ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూద్దామండి. సో మాస్టర్ బెడ్రూమ్ లోకి మనము రాగానే
మాస్టర్ బెడ్రూమ్ చూడండి, మంచి 10x10 కాట్ వచ్చే విధంగా మంచి పెద్ద స్పేషియస్ మాస్టర్ బెడ్రూమ్ ఇచ్చారు. ప్రాపర్ వెంటిలేషన్ ఇచ్చారండి, మంచి ప్రొటెక్షన్ గ్రిల్స్ ఇచ్చారు అండ్ యూపీవీసీ విండోస్ కూడా ఇచ్చారు. మీరు ఇటువైపు చూసినట్లయితే సెల్ఫ్ ఇచ్చారండి, ఇవన్నీ కూడా కానలు సజ్జల మాదిరిగా కూడా ఇచ్చారు. అండ్ ఇదంతా కూడా మనకు బీరువా పెట్టుకోవడానికి ప్లేస్ ఉంటుందండి. అండ్ మీరు మాస్టర్ బెడ్రూమ్ లో చూసినట్లయితే అటాచ్డ్ వాష్రూమ్ ఉందండి. ఈ వాష్రూమ్ వెస్టర్న్ సిట్అవుట్ తో వస్తుంది. సో ఈ విధంగా ఈ యొక్క మాస్టర్ బెడ్రూమ్ అనేది ఉంది. అండ్ మంచి ప్రాపర్ గా ఫాల్ సీలింగ్ కూడా ఇచ్చారండి. ఇప్పుడు మనము చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాం రండి. సో బిఫోర్ చిల్డ్రన్ బెడ్రూమ్ కి వెళ్లే ముందు ఇక్కడ మనకి ఒకటి కామన్ వాష్రూమ్ కూడా ఇచ్చారండి. ఎవరైనా గెస్ట్లు వస్తే యూజ్ చేసుకోవడానికి. ఈ వాష్రూమ్ వచ్చేసి ఇండియన్ స్టైల్లో వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఇదంతా కూడా ఇప్పుడు మనం చూస్తున్నది కంప్లీట్ గా చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా కొంచెం చిన్నగా ఉంది, అయినా కూడా మంచి సెల్ఫ్స్ అన్ని ఇచ్చారండి, ప్రాపర్ వెంటిలేషన్ ఇచ్చారు, సజ్జ కూడా ఇచ్చారు అండ్ ఈవెన్ ఫాల్ సీలింగ్ ఉంది. అండ్ మీరు ఇటువైపు చూసినట్లయితే మనకు అండర్ రూఫ్ కూడా ఇచ్చారండి. ఏదన్నా మనకి అన్వాంటెడ్ మెటీరియల్ అంతా కూడా అందులో అడ్జస్ట్ అయిపోతుంది. పదండి ఒకసారి మనం కిచెన్ వైపు వెళ్దాం. సో మనం హాల్ నుంచి ఇటువైపు రాగానే ఇదంతా కూడా కిచెన్ ఏరియా అండి. ఈ స్పేస్ అంతా కూడా ప్రాపర్ గా డైనింగ్ కోసం అనేది ఇచ్చారండి. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్. ఇక్కడ మనకి వాష్ బేసిన్ అనేది వస్తుందండి. సో ఇది డైనింగ్ ఏరియా కాబట్టి ఈ సెల్ఫ్స్లల్లా మనకి ఏదైనా పికిల్స్ కానివ్వండి, ఏదైనా మనకు తినే ఐటమ్లు అన్ని కూడా ఇందులో సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇటువైపు మనకి కిచెన్ ఇచ్చారు. కిచెన్ కి ఫస్ట్ మనకి దేవుడు రూమ్ ఇచ్చారు. చూడండి దేవుడు రూమ్ ఎంత బాగా ఇచ్చారో. సో ఇదంతా కూడా దేవుడు రూమ్ అండి, కూర్చొని మంచిగా పూజ చేసుకోవచ్చు. అండ్ ఇటు సైడ్ గ్యాప్ అంతా కూడా మనకి ఫ్రిడ్జ్ కానీ ఏదైనా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. సో మనం కిచెన్ చూసినట్లయితే ఈ విధంగా కిచెన్ ఉంటుందండి. ప్రాపర్ విండో ఇచ్చారు, 2 వాటర్ పాయింట్స్ ఇచ్చారండి అండ్ మనకి ఎగ్జాస్ట్ ఫ్యాన్ కోసం ఇచ్చారు. ఇదంతా సెల్ఫ్ అన్ని కూడా మంచి ప్లేస్ ఇచ్చారండి. సో కిచెన్ లో సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇందులో అడ్జస్ట్ అయిపోతాయి. అండ్ మనం బాటమ్ లో కూడా చూసినట్లయితే కంప్లీట్ గా బూటింగ్ స్పేస్ కూడా చాలా ఇచ్చారండి. అండ్ మనకి ఈ యొక్క ప్లాట్ఫామ్ కూడా చూసినట్లయితే మంచి పెద్ద 4 బర్నల్ స్టవ్ వచ్చే విధంగా మంచి గ్రానైట్ తో ఉన్నటువంటి ఒక ప్లాట్ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఈ విధంగా ఈ యొక్క కిచెన్ అనేది ఉంటుంది. ఒకసారి వెనకాల ఎలా ఉందో చూద్దాం రండి. సో మనకి వెనకాల కూడా ఇక్కడ ఒక డోర్ ఇచ్చారండి. ఈ డోర్ కూడా ఇదంతా కూడా 2 ఫీట్ గల్లీ ఇచ్చారండి. ఇదంతా కూడా 3 ఫీట్ ఉంటుందండి. ఇదంతా 3 ఫీట్ గల్లీ. ఇదంతా మనకు వాష్ ఏరియాగా యూజ్ అవుతుంది. అండ్ మీరు అటువైపు వెళ్ళినట్లయితే మనకి 1 ఫీట్ గల్లీ కూడా ఇచ్చారండి. సో అటువైపు అంతా కూడా 1 ఫీట్ గల్లీ. సో మనకి ఇంటికి రైట్ రౌండ్ గా 1 ఫీట్ గల్లీ, 3.5 ఫీట్, 3 ఫీట్ గల్లీ, 3 ఫీట్ గల్లీ కంప్లీట్ గా మంచిగా రైట్ రౌండ్ గా స్పేస్ అనేది వదిలారు. అండ్ ఇదంతా కూడా మనకి వాటర్ అండ్ బోర్ అనేది ఇటు ఉంటుందండి. సో ఈ విధంగా ఈ యొక్క 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అనేది ఉంటుందండి. హాల్ మంచి స్పేషియస్ గా ఇచ్చారు, మాస్టర్ బెడ్రూమ్ స్పేషియస్ గా ఇచ్చారు. చిల్డ్రన్ బెడ్రూమ్ కొంచెం చిన్నగా ఉన్నా కూడా మంచి సెల్ఫ్స్ అవన్నీ కూడా ప్రాపర్ గా ప్రొవైడ్ చేశారండి. ఒకసారి మనము బిల్డింగ్ పైకి వెళ్ళి అది కూడా ఎలా ఉందో చూద్దాం రండి. వెళ్ళే స్టెప్స్ కూడా కంప్లీట్ గా మార్బుల్ ఇచ్చారండి. పదండి ఒకసారి మొత్తం బిల్డింగ్ మీద కూడా ఎలా ఉందో చూద్దాం. సో మనము టెర్రస్ పైకి వచ్చామండి. మన వెనకాల కూడా మీరు చూసినట్లయితే రైట్ రౌండ్ గా అన్ని కూడా రెసిడెన్షియల్ ఏరియా అండి. అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అలాగే ఇండివిజువల్ హౌసెస్ ఉన్నాయి. ఇదంతా కూడా జనవాసాలు ఉండే ఏరియా అండి. మనకి చాలా పొటెన్షియల్ ఏరియా అండ్ మంచి HMDL లేఅవుట్ లో ఉందండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, ఈ ప్రాపర్టీకి మనము చాలా క్లోజ్ గా నల్ల నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటుంది, అలాగే JRS ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, రోటెడ్రామ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, శ్లోకా స్కూల్ ఉంది అండ్ మనకి సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా ఉందండి. బస్ స్టాప్ కి కూడా చాలా వాకబుల్ డిస్టెన్స్ లోనే ఉంటుంది. అండ్ ఎవ్రీ ఫ్రైడే ఈ ఏరియాలో వెజిటేబుల్ మార్కెట్ కూడా ఉంటుందండి. సో బ్యాంకర్స్ కూడా SBI బ్యాంక్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంది అండ్ HDFC బ్యాంక్ కూడా ఉందండి. సో అన్నిటికీ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ హాస్పిటల్స్ కూడా మనకి చాలా క్లోజ్ గా ఉన్నాయి. జూనియర్ కాలేజెస్ వస్తే నారాయణ జూనియర్ కాలేజ్ కూడా ఉందండి. అలాగే మనకి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర ఉంటుంది. గట్కేసర్ ORR ఓన్లీ 5 కిలోమీటర్స్ అండి. సర్వీస్ రోడ్ నుంచి గట్కేసర్ ORR కూడా రీచ్ అవ్వచ్చు. సో ఇలాంటి మంచి కనెక్టివిటీ అన్ని ఫెసిలిటీస్తో ఉన్నటువంటి ఏరియాలో ఈ యొక్క ప్రైమ్గా ఈ ఇల్లు ఉందండి. సో ఈ ప్రాపర్టీ 135 స్క్వేర్ యార్డ్స్ అండి. అండ్ ఇది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. మన మార్కెట్లో అపార్ట్మెంట్ కాస్ట్లోనే ఇస్తున్నారు. ఈ యొక్క బిల్డింగ్కి బిల్డర్ గారు కోట్ చేస్తున్న ప్రైస్ ఓన్లీ 68 lakhs అండి, నెగోషియబుల్. అండ్ మీ అందరికీ ఇందులో ఇంకొక పార్ట్ ఏంటంటే ఈ యొక్క HMDL లేఅవుట్లో మనకి మంజీరా కనెక్షన్ కూడా ఉందండి. ప్రతి ఇంటికి మంజీరా ట్యాప్ కనెక్షన్ కూడా ఉంది. ఈ ప్రాపర్టీ మనకి వరంగల్ హైవే నుంచి ఎగ్జాక్ట్లీ 3 కిలోమీటర్స్లో ఉంటుంది.
అలాగే మనకి ఉప్పల్ నుంచి కరెక్ట్గా 11 కిలోమీటర్స్లో ఈ యొక్క హెచ్ఎండి లేఅవుట్ అనేది ఉందండి. ఈ ప్రాపర్టీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఇది మనకి చాలా తక్కువ రేట్లో ఇస్తున్నారండి. సో ఇలాంటి ప్రాపర్టీని మీరు అస్సలు మిస్ అవ్వకండి. మీరు మార్కెట్లో ఇదే ఏరియాలో ఈ యొక్క నారపల్లి ఏరియాలో 140 స్క్వేర్ యార్డ్స్ ఉన్న ప్రాపర్టీ 85 lakhs అమ్ముతున్నారండి. ఈ ప్రాపర్టీ 135 స్క్వేర్ యార్డ్స్ అండ్ 68 lakhs. జస్ట్ 5 స్క్వేర్ యార్డ్స్ డిఫరెన్స్ అండ్ దాదాపు ఒక 15 లక్షల డిఫరెన్స్ ఉందండి. సో ఇలాంటి ప్రాపర్టీస్ మళ్ళీ రావండి. ఇది ఛాన్స్ ప్రాపర్టీ అని కూడా మీరు అనుకోవచ్చు. సో తప్పకుండా ఈ ప్రాపర్టీని విజిట్ చేయండి. అండ్ అలాగే ఈ ప్రాపర్టీకి అన్ని బ్యాంక్స్ నుంచి కూడా లోన్ ఫెసిలిటీ ఉందండి. ఎస్బీఐ కానివ్వండి, ఎల్ఐసి, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ, ఎందుకంటే ఇక్కడ తీసుకున్న వాళ్ళు డిఫరెంట్ బ్యాంక్స్లలో లోన్ అనేది వెళ్ళారండి. సో ఈ ప్రాపర్టీని మీరు మిస్ అవ్వకుండా తప్పకుండా ఈ ప్రాపర్టీని మీరు ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ అలాగే ఈ ప్రాపర్టీ వీడియో స్టార్ట్ అయినప్పటి నుంచి మీకు నేను టాప్లో బిల్డర్ గారి నెంబర్ ప్రొవైడ్ చేశానండి. మీరు తప్పకుండా వారిని కాల్ చేసి తప్పకుండా ఈ ప్రాపర్టీని మీరు ఒక్కసారి విజిట్ చేయండి. ఇంతవరకు ఈ యొక్క ప్రాపర్టీ టూర్ చూసినందుకు అష్టసిద్ధి ప్రాపర్టీస్ నుంచి చాలా థ్యాంక్ యూ అండి.